హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీనా హోమ్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీలో ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇదైతే థర్స్డే మార్నింగ్ లాగా అనమాట. థర్స్డే వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే 6కి అలాగా లేచేసి ఫస్ట్ అయితే హీటర్ ఆన్ చేసేసానండి. హీటర్ ఆన్ చేసేసిన తర్వాత కొంచెము ఫేస్ వాష్ అది చేసేసుకొని బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ అనేది నానబెట్టేస్తున్నాను అనమాట. లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేయాలి కదా. ఫస్ట్ అయితే రైస్ అనేది నానబెట్టేసి పక్కన ఉంచేసానంటే అవి కొంచెం నానితే రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇంకా తర్వాత కర్రీకి ఏమో వంకాయ బజ్జీ చేద్దామని చెప్పేసి ఇలాగ వంకాయలు అవి అయితే కట్ చేస్తున్నాను. ఇంక ఇవాళ థర్స్డే ఈవినింగ్ అయితే ఇంక మందిరికి వెళ్ళే వర్క్ ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ కూడా అంటే 2 పూటలు కూడా కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అందులోనూ ఫెస్టివల్ మనకి వినాయక చవితి ఫెస్టివల్ అనేది దగ్గరకు వస్తుంది కదండి. ఇంకా అందుకోసం అయితే క్లీనింగ్ అనేది కూడా స్టార్ట్ చేసేసాను. ఇవాళ అయితే కిచెన్ అనేది మొత్తం డీప్ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి అయితే కర్రీ అనేది మొత్తం ఫస్ట్ అంటే కర్రీ ఈవినింగ్ కూడా సరిపోయేటట్టు కర్రీ అనేది వండేస్తున్నాను. చపాతీలోకి కూడా సరిపోయేటట్టు. వంకాయ బజ్జీ మనకి చపాతీకి కానీ రాగి ముద్ద రైస్కి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి, రోటీస్లోకి కూడా. ఇక్కడ వంకాయ బజ్జీ అనేది కొన్ని కందిబ్యాలు వేసి అందులోకి కొంచెం చింతపండు, వంకాయలు, టమోటా, చిల్లీస్, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు ఇలాగ అన్నీ కూడా కట్ చేసి వేసేసుకొని కొంచెం కొత్తిమీర, సాల్ట్ అది వేసేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది వేసుకొని కుక్కర్ అనేది పెట్టేసుకోవాలి. మనకి 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా పక్కనైతే రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ హాట్ వాటర్ అనేది పెట్టేశారనమాట. బాక్స్లో అంటే లంచ్కి స్కూల్లోకి హాట్ వాటర్ అనేది ఇచ్చి పంపిస్తానండి బాబుకి. మనకి క్లైమేట్ అనేది చేంజ్ అయింది కదా, జలుబు దగ్గులు ఇవేమీ రాకోకుండా ముందుగా అయితే హాట్ వాటర్ అనేది ప్రిఫర్ చేస్తారనమాట ఈ సీజన్ అంతా కూడా. ఇంకా తర్వాత కుక్కర్ విజిల్ అంతా వెళ్ళిన తర్వాత ఇలా ఎక్స్ట్రా వాటర్ అనేది ఒక గిన్నెలోకి తీసేసుకొని దీన్ని అయితే పప్పు గిదితో ఇలాగ వెనిపేసుకోవాలి, మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. మనకి కర్రీ కొంచెం గట్టిగానే ఉంటే బాగుంటుందండి. లూజ్గా ఉంటే టేస్ట్ అనేది ఉండదు. ఇంకా తర్వాత పక్కకు తీసిన వాటర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా దీనికైతే పోపు అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఇక్కడ బాండి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అనేది వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి. కరివేపాకు అనేది లేదు. లాస్ట్ వీక్ మార్కెట్కి వెళ్ళలేనందువల్ల కొన్ని వెజిటేబుల్స్తో అవే సర్దేసుకున్నాను అనమాట. ఇంక ఈ సాటర్డే అయితే మొత్తం వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా ఉన్న వాటితో అయితే ఇలాగా అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా పోపు అనేది మనకి కొంచెం బాగా వేగితే బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ వస్తే పోపు అనేది బాగుంటుందండి. ఇంక ఇలాగ పోపు అనేది పెట్టేసుకున్న తర్వాత కర్రీ అనేది ఒక గిన్నెలోకి అనేది తీసేసుకుంటాను అనమాట. ఇంకా అందులోని ఇవాళ ఫుల్ వర్క్ ఉంది కదా అని చెప్పేసి పొద్దున్నే మొత్తం ఇలాగ వంట పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. మరి ఇంకా ఈవినింగ్ కూడా ఏం వర్క్ అంటే కర్రీ చేసే పని ఉండకూడదని చెప్పేసి మార్నింగే చేసేసానమాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడ లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తున్నానండి. లంచ్ బాక్స్ ఏంటంటే సపరేట్గా రైస్ కర్రీ సపరేట్ పెడతానమాట. ఇంకొక బాక్స్లో అయితే కర్డ్ రైస్ అయితే కలిపేస్తాను. కర్డ్ అనేది సపరేట్ ఉంచను, ఇంకా అలాగే కలిపేసి ఇస్తానమాట. ఇక్కడ కర్రీ అయితే సపరేట్గా ఒక బాక్స్లోకి వేసేసి కొంచెం నెయ్యి అనేది వేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం కారం ఏమన్నా అనిపించినా కొంచెం నెయ్యి కలిపేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే నెయ్యి అనేది మిక్స్ చేసి ఇక్కడ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడ కర్డ్ రైస్ ఏంటంటే కర్డ్ నేను కలిపేసి ఇస్తానన్నమాట బాబుకి. కొంచెం వాటర్ ఎక్కువ వేసి కలిపేసామంటే మధ్యాహ్నానికి అది గట్టిపడకుండా బాగా సాఫ్ట్గానే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత లంచ్ అంతా ప్యాక్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే బాబుకి అయితే చేసి ఇచ్చేసానండి. దోశను పల్లి చట్నీ అయితే చేశాను. దోశ బ్యాటర్ ఏంటంటే నేను 3 days అయితే దోశ బ్యాటర్ వేసానంటే కంటిన్యూగా 3 days అయితే దోశ అనేది ఉంటుంది బ్రేక్ఫాస్ట్. ఇంకా తర్వాత లంచ్ బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడ స్నాక్స్ కింద అయితే బనానా అనేది పెట్టానండి. డైలీ ఏదో ఒక ఫ్రూట్ హెల్తీ ఫుడ్ స్నాక్స్ అనేది ఉండాలన్నమాట. జంక్ ఫుడ్ ఇలాంటివి ఏవి నాట్ అలౌడ్ స్కూల్లోకి. ఇక్కడ ప్యాక్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేసాను. ఇంకా బాబు తినేసి వెళ్ళిన తర్వాత నేను కూడా ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చేసేస్తున్నాను అనమాట. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.